నేడు ప్రపంచం ఒక భయంకరమైన తుఫాను ముంగట నిలబడింది. ఇది గ్లోబల్ మార్కెట్ శ్వాసను ఆపివేసింది. అత్యంత శక్తివంతమైన దేశాలను సైతం కలవరపెడుతున్న భూకంపం ఇది. సముద్రంలోని ఆ ఇరుకైన మార్గంలో అసలు ఏం జరగబోతోంది? ప్రపంచ గమనాన్నే మార్చేసే ఆ ప్రమాదం ఏమిటి? సముద్రపు అతిపెద్ద లైఫ్ లైన్ మూతపడిందా? ఇరాన్ యొక్క ఈ ప్లాన్ గురించి భారత్కు ముందే తెలుసా? భారత్ తనను తాను ఎలా కాపాడుకోగలిగింది? నేడు ప్రపంచమంతా భారత వ్యూహాన్ని ఎందుకు మెచ్చుకుంటోంది? ఈ యుద్ధం మరియు ఇందులో తీసుకుంటున్న నిర్ణయాలను భారత్ ముందే ఎలా అంచనా వేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో ఒక మహా భూకంపం వచ్చింది. ఇది జియోపాలిటిక్స్ యొక్క చదరంగం బిసాతును పూర్తిగా మార్చివేసింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అకస్మాత్తుగా దూరం అవ్వడంతో చాలా కాలంగా రగులుతున్న నిప్పు ఇప్పుడు ఒక భయంకరమైన దావానలం మారింది. అధికారంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఇంతటి పెద్ద కుర్చీ ఖాళీ అయినప్పుడు దాని వెనుక జరిగే పోరాటం యొక్క ధ్వని 7 సముద్రాల అవతల వరకు వినిపిస్తుంది. ఆపరేషన్ రోరింగ్ లయన్ మరియు ఇరాన్ ప్రతిఘటన. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా నియంత్రణ తప్పాయి. ఈ యుద్ధం ఇప్పుడు ఎవరూ తిరిగి రాలేని భయంకరమైన మలుపుకు చేరుకుంది. ఒకవైపు నుంచి రాకెట్లు, మరోవైపు నుంచి ప్రతీకార దాడులతో ఆ ప్రాంతం ఒక అగ్నిపర్వతంలా మారింది. ఇది కేవలం 2 దేశాల మధ్య పోరాటమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ఆట నడుస్తోందా? యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ కలిసి మిడిల్ ఈస్ట్ ఆకాశపు రంగును మార్చేసే ఒక వ్యూహాన్ని రచించాయి. ఈ మిషన్కు ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే ఆక్రమణాత్మక పేరు పెట్టారు. శత్రువు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా దాడులు చేయడమే దీని ఉద్దేశ్యం. ఆకాశం నుండి పడుతున్న బాంబులు మరియు ఫైటర్ జెట్స్ గర్జనలు ఆ ప్రాంతాన్ని గజగజలాడించాయి. కానీ సింహం గర్జించినప్పుడు అడవిలో ఏర్పడే నిశ్శబ్దం తరచుగా ఒక పెద్ద ఎదురుదాడికి సంకేతం. ఇరాన్ సరిగ్గా అదే చేసింది. పాశ్చాత్య దేశాల నిద్రను చెడగొట్టేలా ఇరాన్ ఎలాంటి అడుగు వేసిందో మీరు ఊహించగలరా? ఇరాన్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన అడుగు వేసింది. ఆపరేషన్ రోరింగ్ లయన్కు సమాధానంగా ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. ఈ ప్రకటన వినగానే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో గతంలో ఎన్నడూ చూడని అలజడి మొదలైంది. అసలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రపంచం ఎందుకు భయపడుతుంది? దీని వెనుక ఉన్న ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇది నేరుగా మీ జేబుకు సంబంధించిన విషయం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను ఒక నగరం యొక్క ఇరుకైన ప్రధాన రహదారిగా భావించవచ్చు. అక్కడి నుండే నగరానికి కావలసిన రేషన్ అంతా సరఫరా అవుతుంది. ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మధ్య ఉన్న అతి చిన్న సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు 3 వంతు కేవలం ఈ ఇరుకైన మార్గం ద్వారానే వెళ్తుంది. ఒకవేళ ఈ మార్గం బ్లాక్ అయితే ప్రపంచ సప్లై చైన్ కుప్పకూలుతుంది. ఓడల రాకపోకలు ఆగిపోతాయి. లక్షలాది బ్యారెళ్ల చమురు సముద్రంలోనే నిలిచిపోతుంది. మార్కెట్లోకి చమురు రాకపోతే ఉన్న కొద్దిపాటి చమురు ధర ఆకాశాన్ని తాకుతుంది. దీని ప్రభావం భారత్పై ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలుసా? భారత్ తన అవసరాలకు 85% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందులో ఎక్కువ భాగం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండే వస్తుంది. ఈ మార్గం మూతపడితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $100 లేదా అంతకంటే ఎక్కువ దాటవచ్చు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చు పెరిగి సామాన్యుడికి అందే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్ ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవటానికి ముందే సిద్ధమైంది. 1. డైవర్సిఫికేషన్. భారత్ కేవలం ఒకే మార్గంపై ఆధారపడకుండా రష్యాతో చమురు వ్యాపారాన్ని పెంచుకుంది. ఇది వేరే మార్గం ద్వారా వస్తుంది. 2. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్ మరియు అరబ్ దేశాలతో కలిసి నిర్మిస్తున్న కొత్త ఎకనామిక్ కారిడోర్ వంటి ప్రత్యామ్నాయాలపై వేగంగా పనిచేస్తోంది. 3. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. భారత్ తన అత్యవసర చమురు నిల్వలను స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇప్పటికే నిండుగా ఉంచుకుంది. ఆర్థిక వ్యవస్థ కంటే ముఖ్యం మన ప్రజల రక్షణ. ఇజ్రాయెల్ మరియు ఇరాన్లలో వేలాది మంది భారతీయులున్నారు. ఒకవేళ యుద్ధం ముదిరితే వారిని ఎలా తీసుకొస్తారు? భారత ప్రభుత్వం ఇప్పటికే చరిత్రలోనే అతిపెద్ద ఇవాక్యుయేషన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఎయిర్ స్పేస్ మూతపడితే భారత వాయుసేన యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఏ క్షణమైనా బయలుదేరడానికి స్టాండ్ బైలో ఉన్నాయి. సముద్ర మార్గం ద్వారా అయితే అరాబియన్ సీలో ఉన్న భారత నౌకాదళ యుద్ధ నౌకలు మరియు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు రంగంలోకి దిగుతాయి. ఇరాన్లోని భారతీయుల కోసం ప్రత్యేక హాట్లైన్ మరియు 24 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.
నేటి 2026 ప్రపంచంలో భారత్ ఎవరి ఒత్తిడికి లొంగదు. ఒకవైపు పాశ్చాత్య దేశాలతో వ్యాపారం చేస్తూనే మరోవైపు రష్యా మరియు అరబ్ దేశాలతో తన దౌత్య సంబంధాలను బలంగా కొనసాగిస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మరికొన్ని వారాలు మూతపడితే చైనా మరియు జపాన్ వంటి దేశాల ఫ్యాక్టరీలు మూతపడతాయి. అటువంటి స్థితిలో భారత్ ఒక గ్లోబల్ బ్యాలెన్సర్గా అవతరించింది. ఈ యుద్ధం వెనుక ఆయుధ వ్యాపారుల హస్తం ఏదైనా ఉందా? భారత ప్రభుత్వ ఇవాక్యువేషన్ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రతి గంటకు పరిస్థితులు మారుతున్నాయి. సర్వోన్నత నాయకుడు మరణం, ఆపరేషన్ రోరింగ్ లయన్ మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడటం కలిసి ఒక మహా తుఫాన్ను సృష్టిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? భారత్ ఏదైనా రహస్య మార్గాన్ని కనుగొంటుందా? ఈ యుద్ధం వెనుక ఆయుధ వ్యాపారుల సిండికేట్ ఉందా? భారత ప్రభుత్వ ఇవాక్యువేషన్ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ చాలా ముఖ్యం.